మా వారైతే కేజీ చికెన్ తెచ్చేసి కర్రీ చేయమన్నారు. సో నేనైతే ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఇలా ఒక ట్రై చేశాను. అది హిట్టా ఫట్టా అనేది లాస్ట్లో చెప్తాను. సో ముందుగా కేజీ చికెన్ తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే బాగా కుక్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకొని బిర్యానీలో కానీ చపాతీ, పూరి వేటిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. వైట్ రైస్లో కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ కర్రీ ఎలా వచ్చిందంటే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.